أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قال ما منعك ألا تسجد إذ أمرتك قال أنا خير منه خلقتني من نار وخلقته من طين. అప్పుడు అల్లాహ్ అన్నాడు, ఓ ఇబ్లీస్, నేను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి? దానికి ఇబ్లీస్, నేను అతని కంటే శ్రేష్ఠుడను, నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు అని జవాబిచ్చాడు. قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من الصاغرين. అప్పుడు అల్లాహ్ ఆజ్ఞాపించాడు, నీవిక్కడ నుండి దిగిపో, ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో, నిశ్చయంగా నీవు నీచులలో చేరావు. قال أنظرني إلى يوم يبعثون. ఇబ్లీస్ ఇలా వేడుకున్నాడు, వారు తిరిగి లేపబడే పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు. قال إنك من المنظرين. అల్లాహ్ సెలవిచ్చాడు, నిశ్చయంగా నీకు వ్యవధి ఇవ్వబడుతోంది. قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم. దానికి ఇబ్లీస్ అన్నాడు, నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు నేను కూడా వారి కొరకు నీ రుజుమార్గంపై మాటు వేసి కూర్చుంటాను. ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين. తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమవైపు నుండి వారి వైపుకు వస్తూ ఉంటాను మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు. قال اخرج منها مذءوما مدحورا لمن تبعك منهم لأملأن جهنم منكم أجمعين. అల్లాహ్ జవాబిచ్చాడు, నీవిక్కడి నుండి అవమానింపబడి బహిష్కృతుడవై వెళ్ళిపో. వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా నేను నరకాన్ని నింపుతాను. وَيَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ. మరియు ఓ ఆదం, నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి మరియు మీరిద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలో ఫలాలను తినండి, కాని ఈ వృక్షాన్ని సమీపించకండి. అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరిపోతారు.